హాయ్ అండి, వెల్కమ్ టు సిఆర్కే వీడియోస్. ఇంతకుముందు వీడియోకి ఇది కంటిన్యూ వీడియో. ఇంతకుముందు వీడియో చూడకుండా అంటే వెళ్ళి చూసేయండి. సో ఇంతకుముందు వీడియోలో అయితే 4 డౌన్ల వరకు నేసాం. ఇప్పుడు 5వ డౌన్ టిక్ పెట్టాం, చూసారు కదా. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, ఎందుకంటే మనం పూర్తి వీడియోని నార్మల్గా చూడాలంటే చాలా టైం పడుతుంది, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. సో నేను మీకు వీడియో చూపించాలి 20 డోన్ల వరకు నేసి అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. పక్క మగ్గం నేస్తూ మరో పక్క వీడియోని చూపించాలని తాపత్రయంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంతకీ 20 డౌన్లు అయిందా లేదా అన్న విషయం మీకు వీడియో చివరి వరకు చూసేయండి, తెలుస్తుంది. ఈ పట్టు చీరలు అయితే మేము నేయడం జరుగుతుంది. ఈ వీడియోలో పట్టు చీరలు వచ్చేసి మీకు 10,000 పైనే ఉంటుందండి దీని కాస్ట్. సో ఇవి వచ్చేసి మనకి తమిళనాడు వాళ్ళు దారం ఇస్తారు. దారం ఇచ్చిన దారాన్ని మన ఓన్ మగ్గం ఇది మనం నేసి వాళ్ళకి ఇస్తే మనకు చీరకింత అని ఇస్తారండి. సో మీరైతే వీడియోని కంటిన్యూగా చూస్తున్నట్లయితే మీకు ప్రతి దోనె కూడా కౌంట్ చేసి మరి రాసి చూపిస్తున్నాను 20 డౌన్లు అయిందా లేదా అని. సో 20 డౌన్లు నేసి నేను దాదాపు ఒక 5-6 నెలలు అయిపోతుందండి, రోజుకి 20 డౌన్లు నేసి. అందుకే టార్గెట్గా పెట్టుకుని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా బద్ధకంగా ఉండి నేయడం జరుగుతుందండి ఈ వీడియో చేయనంత వరకు. సో ఈ వీడియోలో మీకు ఎలాగైనా 20 డౌన్లు నేసి చూపించాలని కృత నిశ్చయంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీరైతే పూర్తి వీడియో చూశారంటే మీకు అర్థమైపోతుంది. నేను ప్రతి దోనికి కౌంట్ చేసి రాస్తూ మీకు చూపిస్తున్నాను. సో పొద్దున్నే టిఫిన్ అయిపోయింది, మళ్ళీ దిగుతున్నాను. ఇదిగోండి, టైం 10 పైన అయిపోయింది. కండెలు అయిపోయినాయి. కండెలు మళ్ళీ కౌంట్ చేసి మీకు చూపిస్తూ క్లియర్గా మొత్తం అన్నీ రాసి చూపిస్తున్నాను. సో ఈ చీరలు అయితే మనకి తమిళనాడు వాళ్ళు ఇస్తారండి దారం అంతా. వాళ్ళు ఇచ్చిన దానికి మనం నేసి వాళ్ళకి ఇచ్చేస్తామండి, అంతే. మన పని అదే అండి. చీరలు అయితే వాళ్ళే అమ్ముకుంటారు, మనం అమ్మే పని ఏమి ఉండదు. సో వారానికి 2 చీరలు లెక్కన ఇస్తూ ఉంటారండి. మనం నేస్తే ఇంకా ఎక్కువ కూడా నేయచ్చు, కాకపోతే 2 చీరలకైతే ఇస్తూ ఉంటారు. సో ఈ వర్క్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో అయితే నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే నేర్చుకోవచ్చు. ఇప్పటి కాలంలో అయితే ఈ చేనేత మగ్గం నేసే వాళ్ళు అయితే చాలా తక్కువైపోయారు. నేను నేర్చుకుంటున్న టైంలో అయితే చాలా వరకు ఒక్కో మగ్గానికి 2-3 ఉండేవాళ్ళండి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు కాలంలో అయితే ఎవరు లేరండి అస్సలు. ఇప్పుడు కాలంలో చాలా ఈజీగా కూడా నేర్చుకోవచ్చండి, చాలా సులభంగా కూడా అయిపోయింది ఈ చేనేత మగ్గం నేయడము. సో మీరు వీడియో అయితే కంటిన్యూగా చూస్తున్నట్లయితే మీకు ప్రతి దోనే కంటిన్యూగా రాసి మరీ చూపిస్తున్నాను, దోన్లు ఎన్ని దోన్లు అయినాయి అనేసి. సో ఈ వీడియో కోసమే అనే నేను బద్ధకాన్ని మొత్తం వదిలేసి మీకు నేను నేయడంతో పాటు మీకు వీడియో కూడా చూపిస్తున్నాను. సో పూర్తి వీడియో చూడాలంటే చాలా టైం పడుతుంది, చాలా బేజారుగా కూడా ఉంటుంది. అందుకనే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. సో నాకు కూడా కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది. అంత వీడియోని అప్లోడ్ చేయాలంటే చాలా డేటా కావాల్సి వస్తుంది. సో మన సెల్లో అంత డేటాలు లేవండి, 1 GB 2 GBలో ఉంటాయి కాబట్టి మనకి సరిపోవు. ఇంకేం చెప్పాలి, ఇదిగోండి 11 డౌన్ల వరకు అయిపోయింది. ఇంతకుముందు వీడియో ఎవరన్నా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి, మన వీడియోస్లో ఉంటుంది. అది పార్ట్ 1. ఇప్పుడు చేస్తుంది పార్ట్ 2 అండి. 20 డౌన్ల వరకు నేయాలని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీకు ఎక్కడ కూడా
ఫాల్స్ ఇన్ మీకేం చూపించట్లేదండి. మొత్తం అంత కరెక్ట్గా కండెలతో సహా ఎంచి మరీ చూపిస్తున్నాను. ఆ 2 దోన్లకు 2 కండెలకు ఒక దోన అవుతుంది. సో ఆ లెక్కన మీకు కండెలు కూడా కౌంట్ చేసి చూపిస్తున్నాను. సో ఆ విధంగా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అందిస్తున్నానండి. ఇదైతే ఫేక్ ఏమన్నా అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఇదైతే ఫేక్ కాదు, మొత్తం రియల్ అండి. ఈ బావిన్ల ద్వారా మనం కండెలు చుట్టుకొని మనం తీసుకెళ్ళి మళ్ళీ మగ్గం పైన నేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం చుడుతున్నాం కదా కండెలు. సో ఈ కండెలు అన్నిటినీ కూడా మనం మగ్గం పైన నేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా కండెకి మనం పోగుని ఎలా చుడుతున్నాము ఏంటి అన్నది. సో ఈ విధంగా మనం కండెలు చుట్టుకుంటామండి. సో ఈ విధంగా కండెలు చుట్టుకొని మీరు ఇందాక చూసినట్లు మనం కొమ్ములో పెట్టుకొని నేయడం జరుగుతుంది. సో కొంతమంది మగ్గం వాళ్ళు ఉంటే చాలా విసుగ్గా ఉంటుంది, స్కిప్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం కండెలు చుట్టేసుకున్నాం కదండి, వాటిని మళ్ళీ తెచ్చాము. సో అవన్నీ కౌంట్ చేసి మరి ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ వీడియో ఇంకో పక్క పెట్టానండి, ఎందుకంటే ఒకే పక్కన పెట్టి చూపిస్తుంటే బోరింగ్గా ఉంటుంది. అందుకని ఒక్కోసారి ఓ పక్క పెట్టి వీడియో తీస్తున్నాను. సో ఇప్పటివరకు అయితే మనకు 17 దోన్లు అయినట్లుగా మీకు చూపించాను కదండి రాయడం. సో ఇదంతా మనకి పొద్దున్నే 4:30కు లేచి ఉంటే సాయంత్రం 8 వరకు నేయడం జరిగిందండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్కన పెట్టాను కెమెరాని. సో చూడండి, మీకోసం వీడియో తీస్తూ మరో పక్క మగ్గం నేస్తూ కష్టపడుతూ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి, మంచి వీడియోస్ చేస్తాను. సో ఈ మగ్గం గురించి తెలుసుకోవాలనుకుంటే, పట్టు చీరల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సో ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది. 20 దోన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం ఒక్క రోజులో. ఇదిగోండి 20 దోన్లు టిక్ పెట్టేశాను, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఓకే, డన్ అయిపోయిందండి. ఇది మన వీడియో. సో మన వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్. ఓకే అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి, లైక్ చేసి పెట్టుకోండి. ఓకే, డన్. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బై.